కొంతమంది యూత్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము, చిన్న చిన్న వివాదాలని పెద్దగా చేయడం వల్ల కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. అందుకే నేను అందరికీ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారు యువకులందరినీ కూడా కౌన్సిలింగ్ చేసి అదుపులో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఒక్కసారి వాళ్ళు కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్తుకి మళ్ళీ ఉద్యోగాలు రావడం కానీ ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి. ఏదైనా పాస్పోర్ట్ తీసుకొని వేరే కంట్రీ ఉద్యోగానికి వెళ్ళాలన్నా కూడా ఒక్కసారి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ సోషల్ మీడియా పోస్టులు, ఇది ఒకవేళ ఏదైనా సంఘటన జరిగినప్పటికీ వాళ్ళు ఏదైనా ఒక వీడియో తీసినా, ఆ సంఘటన గురించి వీడియో తీసినా అటువంటివి పోలీసు వారి దృష్టికి తీసుకురావాలి. ఇటువంటి సంఘటన జరిగిందని చెప్పేసి ఆ వీడియోని మనము సాక్ష్యంగా వాడుకోవచ్చు. ఎవరైతే ఆ సంఘటన చేశారో వారికి వ్యతిరేకంగా దాన్ని మనము సాక్ష్యం ప్రవేశపెట్టచ్చు. అంతేగాని అటువంటి వీడియోస్ని, ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల దాన్ని చాలామంది చూసి ఏదేదో జరిగిందని చెప్పేసి దాని మీద పోస్టులు పెట్టడము, దానివల్ల అనవసరమైన ఆందోళన, ఆవేశాలు వస్తున్నాయి. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏదన్నా సోషల్ మీడియాలో అటువంటి సంఘటనలు పోస్ట్ చేసి దానివల్ల ఏదన్నా ఇష్యూస్ వస్తే, దానివల్ల టెన్షన్ వస్తే ఆ సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన వ్యక్తి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దీనికి స్పెషల్గా ఒక డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో సెల్ కూడా పెట్టాము. సోషల్ మీడియా సెల్ ఉంది. ఇటువంటి పోస్టులన్నీ మనం మానిటర్ చేసి, చిన్న చిన్నవి అయితే వాళ్ళకి వెంటనే అడ్వైజ్ కూడా పంపిస్తున్నాం. మీరు ఈ పోస్ట్ డిలీట్ చేయండి, మీరు ఈ పోస్ట్ వల్ల కొద్దిగా ఉద్రిక్తతలు వచ్చే అవకాశం ఉందని మేము చెప్తున్నాం. ఒకవేళ వాళ్ళు డిలీట్ చేయకుండా అట్లే కూడా చేస్తే దాని మీద కేసు కట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది సోషల్ మీడియా మీద మనము ఎక్కువ నిఘా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా యువకులు ముఖ్యంగా ఇటువంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతే, ఎక్కడైతే ఇటువంటి చిన్న చిన్న ఉద్రిక్తతలు జరిగాయి అక్కడంతా కూడా పీస్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఇరు పక్షాల పెద్దలతో కూడా మాట్లాడి ఎటువంటి సంఘర్షణలు జరగకుండా మేము ప్రికాషన్స్ తీసుకుంటాము.